నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో రైతు సామిరెడ్డి గారు ఉన్నారు. ఈయనైతే కనుక 7 ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో పూర్తిగా అసలు ఎటువంటి రసాయనాలు వాడుకోకుండా 25 రకాల కాయగూరలు అయితే సాగు చేస్తున్నారు. ఆకుకూరలు కానీ, లేకపోతే పాకేవి, పెరిగేవి అన్ని రకాలు కూడా దాదాపు 25 రకాల కాయగూరలు అయితే సాగు చేస్తున్నారు. జనరల్ గా ఈ కాయగూరల్లో ప్రకృతి వ్యవసాయంలో కనుక సాగు చేస్తే పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటది. అలాగే అటు మీద మచ్చలు రావటం, అసలు దిగుబడి సగానికి సగం తగ్గిపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈయన ఎంత సక్సెస్ఫుల్ గా ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఈ కాయగూరలు సాగు చేస్తున్నారు, 7 ఎకరాల్లో 25 రకాలు ఏ విధంగా సాగు చేయగలుగుతున్నారు, వీటిలో అధికంగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అన్ని విషయాలు ఆయనతో మాట్లాడదాం. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసినటువంటి కాయగూరలు ఎవరైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద సామిరెడ్డి గారి నెంబర్ అయితే ఇస్తాను. అలాగే మీరు కూడా ఏమైనా ఆర్గానిక్ పద్ధతిలో కాయగూరలు సాగు చేయాలంటే కనుక సలహాలు సూచనల కోసం సామిరెడ్డి గారిని అయితే సంప్రదించవచ్చు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు సామిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు నేను గతంలో కూడా మిమ్మల్ని కలిసినప్పుడు ఈ రైతులకు సంబంధించి అనేక రకాల ఎక్స్పెరిమెంట్లు చేయడంలో, అలాగే రైతుకు కొంచెం ఏదో ఒకటి బెనిఫిట్ కలిగించాలనేది కొంచెం ఎక్కువ తాపత్రయపడుతుంటారు. అయితే ఇంతకుముందు చాలా వ్యవసాయాలు చేశారు, రకరకాల ప్రయోగాలన్నీ చేశారు. కొంత అటు ఇటుగా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు దీంట్లో? ఇంతకు ముందు అరటి, పసుపు, కంద ఇవి పండించేవాళ్ళం అండి. అవి బల్క్ లో పండించేవాళ్ళం. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా పండించేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే మనం దళారికి అమ్మాలి తప్పకుండా, మనం సొంతగా మార్కెట్ చేసుకోవడానికి లేదు. అందుకని ఏం చేసామంటే దాన్ని తగ్గించి మనమే 10 రకాలు, 15 రకాల కూరగాయలు పెట్టి మనం సొంతగా అమ్ముదాం అనే ఉద్దేశంతో ఇట్లా ప్లాన్ చేసామండి ఈ సంవత్సరం. అంతేగా చుట్టూతో అదిగోండి అరటి తోట ఇట్లా బెనిఫిట్ గా చుట్టూతో ఇట్లా స్వీట్ కార్న్, బోర్డర్ క్రాప్ గా అవి కూడా వేసుకున్నాము. ఇంక ఏ వచ్చినా కానీ మనం సొంతగా అమ్ముకోవటం. ఇప్పుడు బెండకాయలు మేము 1 ఎకరం సుమారు 40 సెంట్లు ఉండిద్దండి. ఇది దీంట్లో మాకు రోజు 30 కిలోలు వస్తున్నాయి. 15 నుంచి 20 కిలోలు మేము ఇంటి దగ్గర అమ్ముతున్నాం అండి. మిగిలిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, షాప్ వాళ్ళకి. అయితే ఇప్పుడు మీరు 7 ఎకరాల్లోనే 25 రకాల కూరగాయలు అంటే ఎట్లా? ఏది చూసినా మళ్ళీ మీరు 1/2 ఎకరం 10 సెంటు తక్కువ లేకుండా ఉన్నాయి. మరి 25 ఎట్లా? 25 రకాలంటే ఆకుకూరలు వచ్చేసి 3 సెంటు 4 సెంటే కదండి వేసేది. అది ఎన్ని రకాలు ఉంటాయండి ఆకుకూరలు? మొత్తం ఆకుకూరలు 7 రకాలు ఉన్నాయండి. ఓకే, మెజారిటీ అవి కవర్ చేసేసి. తర్వాత స్వీట్ కార్న్, టమోటా, బెండ, మళ్ళీ వంగలో కూడా 3 రకాలు. వంగలో 3 రకాలు, మిర్చి, ఉల్లిపాయ, బెండ. అక్కడ వచ్చేసరికి దొండ, కాకరకాయ, పొట్ల, సొర, బీర పడితే బీర టైం అయిపోయిందండి. కీరదోస కూడా అయిపోయింది. చిక్కుళ్ళు 2 రకాలు పెట్టామండి. ఇంకా ఆకుకూరలు ఒక 7 రకాలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. చిక్కుడులో నేల చిక్కుడు ఇంకో రకం వేసామండి, చెట్టు చిక్కుడు అని. అలాగే ఇక్కడ క్యాబేజీ ఉంది, మళ్ళీ బఠానీ కూడా వేసాము. బఠానీ కూడా వేసాము. అప్పుడు మేము వీడియో చేసాము బెంగళూరులో బెంగళూరులో అవి ఆ విత్తనాలు వేసామండి. కాకపోతే మనకి ఏ పురుగు కొడుతుందో తెలియక మనం చేయాల్సింది చేసాము. మొక్కలన్నీ దెబ్బతిన్నాయి. ఆ ఉన్న మొక్కలు మాత్రం దిగుబడి బాగా వస్తుంది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం 2 రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అంటేనేమో బయట దొరికే ఆర్గానిక్ మందులు వాడుతుంటారు, ప్రకృతి వ్యవసాయం అంటేనేమో కౌ బేస్డ్ పోతుంటారు. మీదే పద్ధతి కిందకి వస్తుంది? అది కౌ బేస్డ్ అండ్ సివిఆర్ మెథడ్ అండి. సివిఆర్ మెథడ్ ఎక్కువ వాడతామండి. అది సివిఆర్ మెథడ్ అంటే ఏంటండి? మట్టిది తీసి ఎండబెట్టి దాంట్లో ఆముదం కూడా కలిపి మళ్ళీ ఒక గంట 2 గంటలు ఎండబెట్టాలండి. దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో వేయాలి. ఇప్పుడు మనం కలిపి చూపిస్తాం మీకు. మట్టి ఆల్రెడీ ఆముదం, వేప నూనె కలిపింది ఉంది మన దగ్గర. అది ఎట్లా కలుపుకోవాలి ఎందుకు చూపిస్తాను. ఇప్పుడు మీరు మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఈ పురుగుల బెడద కానీ, తెగులు బెడద కానీ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ క్వాలిటీ రావు. కొనే వాళ్ళకి ఏంటంటే లైక్ చేయరు. కానీ మీ దగ్గర ఉన్న కాయలు చూస్తే కనుక కొన్ని ఎక్కడన్నా 1 అర తప్పితే మిగతా మంచిగానే ఉన్నాయి. కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి, ఇది బెండకాయ. దీనికి పచ్చదోమ అటాక్ చేసిందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ మచ్చలు మచ్చలుగా వచ్చేసింది. ఇదిగోండి, ఇది సివిఆర్ మెథడ్ లో ఇది 2 రోజులు అవుతుంది స్ప్రే చేసి. ఈ కాయ చూడండి సాఫ్ట్ గా ఉంది. ఇది లేతది. ఇది లేతగా అయినా కానీ ఎవరు ఇష్టపడరు కొనడానికి. ఇది లేతదే. ఇదిగోండి, అంటే ఈ దోమ అటాక్ చేయడం వల్ల అది దానికి కోల్పోయింది. దాని రంగు రూపం కోల్పోయింది. రెగ్యులర్ గా వాడతారు కదా, దీన్ని అటాక్ ఎలా చేసింది? ఇది ఎందుకు చేయలేదు? ఇది 3 రోజుల క్రితం ఏర్పడిన పిందండి. ఇదిగోండి, ఇది ఇట్లా వచ్చిన తర్వాత, ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజులు పట్టిద్దండి ఇట్లా కాయ అవటానికి. మనం ఇది ఇట్లా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దోమ అటాక్ చేసింది. ఇది 1 రోజు తర్వాత అన్నమాట పిందె.
దానికి మనం స్ప్రే చేసాము, దానికి రాలేదు, దీనికి వచ్చింది. మనం ఏంటంటే ఏమో ముదురుగా గట్టిగా ఉంది, ఇరిగిపోతుంది. నేను ముదురు అనుకున్నాను. ఇదిగోండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలంటే చేలో ప్రతి ఈ స్టేజ్ ఉంటే ఆ స్టేజ్ ఉంటే ఆ స్టేజ్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ప్రతి 3 రోజులకి 4 రోజులకి కంపల్సరీగా ఏదో స్ప్రే చేయాలి. ఇప్పుడు జనరల్ గా బయట ఏంటంటే కంపల్సరీ కెమికల్స్ కొడుతుంటారు. కెమికల్స్ కొడితేనే ఇదిగోండి ఇట్లా ఉంటాయి. మీరు కొనే ప్రతి ఒక్కటి కెమికల్, ఇట్లా ఉండడం ప్రతిదీ కెమికలే. అది ఇంకా రంగు కూడా వచ్చింది, డార్క్ గ్రీన్ కలర్ వచ్చి. అయితే కెమికల్ అంత సాఫ్ట్నెస్ లేకపోయినా పర్లేదు, బాగుంది, చూడటానికి నచ్చేలాగా ఉంది. వాటిని మనం డైరెక్ట్ తినలేము, వీటిని డైరెక్ట్ తిన్నా రైతుకి. ఇప్పుడు మా చేనుకి వచ్చిన వాళ్ళు ఈ తినేస్తా ఉంటారు ఇంకా కొనుక్కోడానికి వచ్చి. అది జనరల్ గా రసాయనాలు అయితే బెండ కొంచెం రకమైన టేస్ట్ ఉంటుంది, కొంచెం లాస్ట్ లో ఒకరుగా ఉండిద్దండి. అది ఇది స్వీట్ గా ఉండిద్ది. అది కూరలో బెండకాయ టేస్ట్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇప్పుడు టమాటా కూడా ఆకు గాని మిర్చి గాని ఇప్పుడు జనరల్ గా రోజు రసాయన మందులు కొడుతున్న వాళ్ళకి కూడా మిర్చి అంత కలకలట్లేదు. మీది ఎట్లా? నూనె స్ప్రే కూడా చాలా వీడియోస్ చేశాను, ఆర్గానిక్ మందులని అవని ఇవని. ఈ నల్ల తామర పురుగు మెయిన్ గా ఈ మిర్చిలో రైతులకి నల్ల తామర పురుగుకి కానుగు నూనె బెస్ట్ బాగా పనిచేసిద్దండి. తామర పురుగులు గాని నల్ల తామర పురుగు గాని కానుగు నూనె, విప్ప నూనె బాగా పనిచేసిద్ది. ఆముదం అనేది గ్రోత్ బాగా వచ్చిందండి, ఇంకా పురుగు కూడా కంట్రోల్ అయ్యిద్ది. వేప నూనె ఏమో దోమను కంట్రోల్ చేసిద్ది. ఈ 4 కలిపి ఆ మట్టిలో కలిపేసి ఆ మట్టి స్ప్రే చేస్తాం మేము. అది అట్లా చేయలేదన్నప్పుడు ఒకసారి ఏమైందంటే వర్షం కురిసిద్దండి, మట్టి అంట పెడతానికి కుదరదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఎమల్సిఫైర్ అని ఒక ఆయిల్ ఉండిద్ది, అది తీసుకొచ్చి కెమికల్ కిందకి రాదా? కెమికల్ అంటే కొంతమంది కెమికల్ అంటున్నారు, కొంతమంది ఏమో అది క్రూడ్ ఆయిల్ నుంచి శుద్ధిజయంగా వచ్చేది, బై ప్రోడక్ట్ లాస్ట్ లో వచ్చింది, కలుపుకోవచ్చు అన్నారు. మనం ఇప్పుడు 1-2 సార్లు స్ప్రే చేసామండి ఎమల్సిఫైర్. వర్షాల వల్ల పొడి మట్టి దొరక్క మనకి. అయితే మరీ మిగతాటితో పోల్చుకుంటే గుడ్లో మెల్లగా కొంత అయితే బెనిఫిట్ కాబట్టి. అంటే షాపుల్లో దొరికే రసాయనాలు కెమికల్స్ ఏది ఇంతవరకు దీని మీద స్ప్రే చేయలేదండి. మరి ఇప్పుడు ఈ హ్యూమిక్, పల్విక్, సీవీడ్ మనకి ఆర్గానిక్ కిందకి వస్తాయి అంటారే గానీ మనం ఎప్పుడు దాని జోలికి పోలేదు. సీవీడ్ ట్రై చేయమన్నారు, ఏదో చూద్దామని అడుగుతా ఉన్నాం. కొంతమంది అడిగాం, ఒకళ్ళు 300 అంటున్నారు, ఒకళ్ళు 500 అంటున్నారు రేటు. ఇప్పుడు మరి మీరు పండిస్తున్నారు, మిగతా రెగ్యులర్ వ్యవసాయం చేసే వాళ్ళకి మీకు దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం? మిర్చి సేమ్ వచ్చిందండి, వంకాయ చాలా బాగుంది, వంకాయ కూడా సేమ్ వచ్చింది. ఇది ఒకటే తగ్గిందండి, బెండకాయ అయితే ఇది ఒకటే తగ్గింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది 40 సెంట్ అండి, రోజు సగం కొత్తారు మామూలుగా ఎవరైనా గానీ. ఒక రోజు ఒక సగం, ఇంకో రోజు ఒక సగం. మేము 30 కిలోలు కొత్తున్నాం రోజు. కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు 70-80 కిలోలు కొత్తారు. అది రెండోది, మీ బఠానీ కనుక చూస్తే మనం బెంగళూరులో ఐఏహెచ్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో చేసాం కదా, బయట కొనుక్కున్న టేస్ట్ ఏంటంటే కొంచెం వగరా టేస్ట్, స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఓన్లీ లేత మాత్రమే స్వీట్ ఉండేవి. మీ మాత్రం ప్రతిదీ కూడా చాలా పంచదార కానీ కలుపుకు తింటే అంత స్వీట్ ఉంటాయి, అలా ఉన్నాయి. అవును, బఠానీ ఎట్లా అంత టేస్ట్ ఉంది కాబట్టి మా పిల్లలు ఎప్పుడన్నా కూరల్లో వేసినా కానీ తినరండి, కానీ ఇవి కూడా తిన్నారు. అయితే నేను ఇంకా కోసు తిందామని ఎత్తితే కాయలు తక్కువగా ఉన్నాయి. నిన్నే కోసామండి, మీరేం నిన్న వస్తామని చెప్పలేదు కదా. చెర్రీ టమాటా కూడా ఉందండి, మీరు చూడలేదు. చెర్రీ టమాటా కాయలు వచ్చినాయా? ఇప్పుడు మరి చెర్రీ టమాటా అంటే ఎక్కువగా సిటీలోనే ఎక్కువగా లైక్ చేస్తాం. అసలు మా ఊర్లోనే కేజీ 200 పెట్టుకుంటున్నారండి, మేము కేజీ 200 అమ్ముతున్నాం, పావు కిలో 50 రూపాయలకి. ఏంటి దాని స్పెషల్ ఏంటి అసలు? పచ్చికాయ తింటే ఇంకా అసలు టమాటా లాగా ఉండదండి. మామూలు టమాటా తింటే ఎట్లా మీకు స్మెల్ వచ్చింది, టేస్ట్ అట్లా ఉండేది కదా, ఒక రకం టేస్ట్. ఇది అట్లా ఉండదు. నేనైతే మామూలుగా పచ్చి టమాటా లైక్ చేయను. ఒక ఫ్రూట్ తింటున్నాను, తీగా ఉండే ఫ్రూట్ ఏదంటే అంటే సేమ్ మీకు అదే ఫీలింగ్ మీకు. ఇప్పుడు మిగతా కాయగూరలన్నీ పరిస్థితి ఎట్లా ఉంది? మిగతా కాయగూరలు కూడా మొన్న తుఫాను కొంచెం ఎఫెక్ట్ అయినాయండి, తీగ జాతి కూరగాయలన్నీ మళ్ళీ పెడుతున్నాం ఇప్పుడు వాటిని, మళ్ళీ ఈసారి నుంచి బాగా వస్తాయి. అంటే మీరు 25 రకాలు, అంటే 25 రకాలు కాకుండా 10 రకాలు అన్ని రకాలు ఎందుకు చేయాలనుకున్నారు అసలు? సొంతగా ఇప్పుడు మనం ఏముందండి, బల్క్ గా పండించి ఏదో ఒక దళారీకి వేస్తున్నాము. ఇప్పుడు మేము మా ఊర్లో ఎవరు కూరగాయ పండించినా మంగళగిరి మార్కెట్ కి వేస్తారండి. మంగళగిరిలో కమిషన్ కొట్లు ఉంటాయి. కమిషన్ కొట్లు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం మనం అమ్ముతున్నారో కమిషన్ తీసుకుంటున్నారో, మనం ఉన్నప్పుడేమో ఒక రేటు అమ్ముతున్నారు, మనం లేనప్పుడేమో ఒక రేటు రాస్తున్నారు. వాడు ఎంత అమ్ముతున్నాడో తెలియదు, మనకి ఎంత ఇస్తాడో తెలియదు. వాడేమో సంవత్సరం డాబానో ప్లాటో కొంటున్నాడు, మనమేమో పిల్లలు చదివించుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఎకరం అమ్మాల్సి వస్తుంది. ఆ కమిషన్ కొట్టి నుంచి కొనుక్కున్న షాప్ వాడు కూడా సంవత్సరానికి ఒక ప్లాట్ బంగారం ఏదో కొంటున్నాడు, కానీ రైతు మాత్రం కొనలేకపోతున్నాడు. ఇప్పుడు మీరు సొంతగా మార్కెట్ చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు 4000 సంపాదిస్తున్నాం రోజుకి. ఇంకా మన ఇప్పుడు 4 రకాలే వస్తుంది మనకి, ఒక 7-8 రకాలు వస్తున్నాయి.
రేపు 25 రకాలు వస్తే మేము రోజుకి 50,000 టార్గెట్ పెట్టుకుందాం అండి. 30,000 35,000 అన్నా రీచ్ అవుతామని అనుకుంటున్నా. సంపాదించేదా లేకపోతే సేల్ అయ్యేదా? మొత్తం సేల్ ఒక రోజుకి. దాంట్లో సేల్ అయితే దాంట్లో మీకు ఎంత మిగలొచ్చు? అంటే ప్రస్తుతానికి మేమే కోసుకుంటున్నాం అండి. మా అమ్మమ్మ, నా భార్య, నేను మేమే కోసుకుంటున్నాము. రేపు ఒక 4-5 కూలీలను పెడతాం. అది మీకు 7 ఎకరాల మీద ఖర్చు ఎంత వస్తుంది? ఇప్పుడు 4 లక్షలు పెట్టుబడి పెట్టామండి. ఫస్ట్ టైం కాబట్టి అది ఉండదు కదా, ఇంకా పెట్టుబడి ఉండదు. ఇంకా దీంట్లోనే పండించుకుంటా ఉంటాము. ఇప్పుడు వంగ మిరప వేసే పని లేదండి, మిగిలినన్ని వేయాలి మళ్ళీ వేయాలి. టమాటా, ఈ బెండ 4 లక్షలు కాకపోయినా 2 లక్షలు 1,00,000 ఖర్చు అయితే వస్తానే ఉంటది. కూలీల ఖర్చు కొంచెం అదనంగా వస్తుంది. అయితే కెమికల్ ఖర్చు తగ్గుతుంది మీకు. మరి వీటికి కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా? అవునండి. ఆయిల్స్ ఈ నేను చెప్పిన 4 లక్షలను కొనుక్కొచ్చి పెట్టేశాము. ఒక 9,000 10,000 అయినాయి. ఇంకా అయ్యా వాడుకుంటా ఉండాలి. 9-10,000 పెట్టుకున్నప్పుడు ఎకరానికి 1/2 లీటర్ అండి. అది ఇంకా అక్కడ ఆకుకూరలు వాటికి స్ప్రే చేయలేదు, వాటికి గోకృపామృతం స్ప్రే చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఘనజీవ అమృతం అని ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొంటున్నాం అండి. మనకు ఆవులు లేవు, గేదెలే ఉండయి. చాలా మంది కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే అసలు ఏమీ కొనకుండా వ్యవసాయం చేస్తేనే ప్రకృతి వ్యవసాయం. అది ZBNF అండి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. మీకు మనం అసలు ఇప్పుడు ఇక్కడ 12:30 ఒకటి అవుతుందండి మేము ఇంటికి వెళ్ళేపటికి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 గంటలకు ఆచేనికి వెళ్ళాలి. ఇంకా ఆవుల్ని ఎప్పుడు చూస్తాము, ఇవన్నీ ఎప్పుడు కలుపుతాము. ఇప్పుడు సార్ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, మిగతా రైతులకి ఏం చెప్తారు? నేను అందరు రైతులు చెప్పేది ఏంటంటే, మీరు సొంతగా ఎంతమందికి అయితే అమ్మగలరో అంతవరకే పండిండి. ఎక్కువ పండించినందువల్ల వేరే వాళ్ళు మీ మీద బతుకుతున్నారు తప్పితే మీరు బతకలేకపోతున్నారు. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఎకరం సాగు చేశారంటే దాని మీద దళారీ అవని, అది షాప్ అవని, ఇంకో 4 బతుకుతున్నారు కదా. బతుకుతున్నారంటే వాళ్ళు బతుకుతున్నారు కానీ మా రైతు బతకలేదండి. ఇండైరెక్ట్ గా 4 జీవనోపాధి ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు మన దగ్గర ఎకరం ఉందనుకోండి, అసలు కనీసం అన్ని ఖర్చులు బాను ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలన్నా సంపాదించుకోవాలి కదా నువ్వు. వాడు ఏం లేదు, 10,000 20,000 పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు షాప్ వాడు. మనం లక్షలు పెట్టుబడి పెడుతున్నాం, 1,00,000 కూడా సంపాదించుకోలేకపోతున్నాం. అది సార్ ఇప్పుడు వీటిలో మీరు చాలా రకాల వెరైటీలు చేశారు కదా, ఈ ప్రకృతి వ్యవసాయానికి అనండి, ఆర్గానిక్ వ్యవసాయానికి అనండి, ఏ పంటలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి? గోరుచిక్కుడు ఒకటి బాగా అనుకూలం అండి, సొరకాయ ఒకటి అనుకూలం. మీరేం లేదండి, ప్రకృతి వ్యవసాయం అదే ఆర్గానిక్ స్టోర్ ఉంది చూడండి, ఆ స్టోర్ లోకి వెళ్ళండి. ఏ కూరగాయలు అయితే అక్కడ ఉంటాయో అవన్నీ ఆర్గానిక్ లో ఈజీగా పండియచ్చు. అది అయితే బయట స్టోర్ లో కనిపించి ఖచ్చితంగా ఆర్గానిక్ పంటలేనని మనం చెప్పడం అవన్నీ మనం చెప్పకూడదులేండి. ఇంకా అంటే ఒరిజినల్ గా చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే చేసే వాళ్ళు ఉన్నారు. అది సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా కానండి, గోరుచిక్కుడు ఉండిద్ది, దొండ ఉండిద్ది, ఈ బెండ ఉండిద్ది. అంటే ఇవి కూడా కొంచెం షేప్ అట్ట మీ దగ్గర ఉంది అట్ట అయితే అట్లాంటివి ఉంటాయి. సొరకాయ ఉండిద్ది కంపల్సరీగా, పొట్లకాయ ఒకటి ఉండిద్ది. ఇంకెవరన్నా కొంచెం బాగుండే వాళ్ళు అయితే క్యారెట్ బీట్రూట్ కూడా వేస్తారు. అది అంటే ఒక రకంగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇంటి దగ్గర పెంచుకుంటారు, అది ప్రకృతి వ్యవసాయానికి అనుకూలం అంటారు. అయితే ఇప్పుడు ఈ వంగ టమాటా కూడా మీది బాగానే ఉంది కదా? ఇంగువ మట్టి ద్రావణం కొడితే బాగా ఎఫెక్ట్ గా ఉందండి. సివిఆర్ మెథడ్ లో ఇంగువ కలిపి కొడితే ట్యాంకీకి ఒక తైవాన్ స్ప్రేయర్ కి 50 గ్రాముల లెక్కన చేస్తున్నాం లిక్విడ్. సార్ ఇప్పుడు జనరల్ గా వ్యవసాయం అనేది కానీ అసలు సాగు విధానం అనేది కానీ ఒక పెద్ద సముద్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే అది రైతు తన సొంత అనుభవంతో తెలుసుకుంటే తప్ప రాదు, ఒకరు చెప్తే అవ్వదు. ఇప్పుడు మనం అవన్నీ కూడా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి మీకు ఎంతవరకు మిగతా ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్లా చేస్తున్నారు ఏంటనే చెప్పడానికి పాసిబుల్ అయితే కనుక మాక్సిమం చెప్పడానికి ట్రై చేయండి. ఏ టైంలో ఫోన్ చేస్తే మీకు అనుకూలం? పొగలు ఏ టైం అయినా ఇబ్బంది లేదండి. రాత్రి 9-10 తర్వాత కాకుండా 8:30 కల్లా పడుకొని నిద్రపోతామండి రాత్రి. అది పొద్దున్నే మళ్ళీ 4 లేచినా నేను లెగుతా 4 అయినా. అది ఇదండి సామిరెడ్డి గారు అయితే కనుక దాదాపు 7 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఇవ్వాలి, ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే వచ్చిన కస్టమర్ కి ఎక్కువ కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో, అలాగే మనం బయట దళారులకు అమ్ముకోవటం వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు కానీ పండించే రైతు అయితే కనుక నష్టపోతున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన సొంతగా మార్కెట్ చేసుకోవాలని చెప్పేసి కూరగాయల సాగు అయితే చేస్తున్నారు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో. అతను అవలంబిస్తున్నటువంటి పద్ధతులను బట్టి అయితే కనుక ప్రస్తుతం ఈ దగ్గర ఉన్నటువంటి క్రాప్స్ అన్ని కూడా మంచి హెల్దీగానే ఉన్నాయి. దిగుబడి కానీ వాటి టేస్ట్ కానీ చూస్తే కూడా పచ్చి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బెండకాయ చూసుకుంటే కనుక
ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యలకి పచ్చిది తింటే కనుక చాలా క్యూర్ అవుతుంది. కానీ మనం బయట మార్కెట్ లో కంప్లీట్ అన్ని కూడా కెమికల్స్ కాబట్టి పచ్చిది తింటే ఇంకా లేనిపోయిన రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి ఇప్పుడు నేను కూడా చేలో కోసివంగానే కొరుకుతున్నాను కదా, మీరు కూడా చూశారు. అయితే ఎవరైనా సరే ఈ ఆర్గానిక్ వ్యవసాయంలోకి రావాలన్నా లేకపోతే ఈ కాయగూరలు కనుక తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి సామిరెడ్డి గారి ఫోన్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే బయట స్టోర్లో మనం ఎంతవరకు ఆర్గానిక్ కాదో మనం చెప్పలేము. డైరెక్ట్ గా ఈయననే కాదు, ఏ రైతు అయినా సరే పండిస్తున్నటువంటి రైతు దగ్గరికి వెళ్తే రైతుకి ₹1 అదనంగా వస్తుంది, మీకు ₹1 ఖర్చు అయితే తగ్గుతుంది. కాబట్టి రెండు రకాలుగా మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉంటది. కాబట్టి వీలైనంత వరకు రైతు దగ్గరే మీరు ఏదైనా కొనడానికి అయితే ట్రై చేయండి. అందరికీ సాధ్యం కాదు కానీ సాధ్యమైనంత వరకు అయితే కనుక రైతు దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి నా సలహా. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ ఏరియాలో బీట్రూట్ ఎవరు కూడా ఎక్కువగా సాగు చేయరు. బీట్రూట్ ఎట్లా సాగు చేస్తున్నారు, దిగుబడి ఎట్లా వస్తుంది, ఇంకొన్ని రకాల కాయగూరలకు సంబంధించి ఇండివిజువల్ గా మనం అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అవి కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. కుదిరితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐకార్డ్ లో కూడా ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ఏరియాలో ఉచిత డెలివరీ కూడా ఇస్తామండి. ఓకే, ఎవరైనా ఫోన్ చేస్తే డెలివరీ ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి.